హే గైస్ వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ప్లేట్. ఈరోజు ఆఫీస్లో భోజనం చేద్దాం చూస్తే రకరకాల ఫుడ్లు ఉన్నాయి కానీ నాకేం నచ్చలేదు. ఇవన్నీ నార్మల్గా రోజు తినేలాగానే ఉన్నాయి అనిపించింది. అది కూడా కొంచెం స్పైసీగా ఏదైనా తిందామని అనిపించింది. అందుకని చెప్పేసి బయట ఒక టొమాటో రైస్ ఆర్డర్ చేశాను. టొమాటో రైస్ అయితే కనుక చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా ఫ్లేవర్డ్గా కూడా ఉంటుంది అనమాట. ఇది ఇంతకుముందు నేను బయట తిన్నాను, బట్ ఈసారి మటుకు ఆఫీస్లో తిందామని చెప్పి టైం లేదు. సో వెంటనే వర్క్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసుకొని మళ్ళీ వర్క్ చేయాలి. సో అందుకని చెప్పి టొమాటో రైస్ ఆర్డర్ పెట్టేశాను. ఇమ్మీడియట్గా వచ్చేసింది పక్కనే. అండ్ ఇక్కడ ఆఫీస్లో నేను క్యాఫ్టేరియాలో ప్లేట్ తీసుకొని కొంచెం వాడి దగ్గర కర్డ్ వేసుకున్నాను. అది కాకుండా మళ్ళీ నాకు ప్యాకెట్లో 2 రైతాలు ఇచ్చేసాడు. సో ఇదైతే కలర్ఫుల్గా ఉంది, రకరకాల వెజిటేబుల్స్ అవి వేసి మంచిగా ఇచ్చే టమాటో రైస్. అండ్ దీంట్లో చూస్తే కనుక కరివేపాకు అదంతా ఉంది. చాలా స్మెల్ అయితే కనుక చాలా బాగుంది గైస్. నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది, ఎందుకంటే పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు. ఫైనల్గా వచ్చేసి ప్లేట్ అయితే కంప్లీట్ చేసింది గైస్. ఇంకా రైతా ఒకటి ఉంది, రైతా కూడా కుమ్మేశాను. రైతా నాకు చాలా ఇష్టం గైస్. ఫైనల్గా రైతా తింటాను అనమాట, ఎందుకంటే మనకి బ్యాలెన్స్డ్ ఉంటుంది. మసాలా ఫుడ్ ఏది తిన్నా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇక క్యాఫ్టేరియాలో చూస్తే ఈరోజు చాలా తక్కువ మంది జనం ఉన్నారు, ఎందుకు మరి నాకు తెలియదు. మేబీ ఏదైనా నాన్ వెజ్ లేకపోవచ్చు, నాన్ వెజ్ అంటే కనుక ఫుల్ వస్తారు జనాలు. ఓకే. అండ్ నా ఆఫీస్కి వెళ్ళే దారిలో ఇంటర్నల్గా ప్రెమిసెస్లోనే ఇది ఒక ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే తిన్నాక కొంతసేపు ఇక్కడే తిరుగుతా అమ్మతో ఒకసారి ఫోన్ మాట్లాడేసి ఇంక నేను వర్క్ వచ్చేసాను. అండ్ ఈవినింగ్ 5 అయింది, కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన లాంగ్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాను గైస్. ఇదైతే చాలా మంచిది హెల్త్కి. సో దట్స్ ఆల్ గైస్. ఇది నా ఫస్ట్ వీడియో గైస్ మా ఛానల్లో. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.